సిలిండర్లపై ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారని విఎస్ బోస్ తెలియజేశారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. విఎస్ బోస్ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుతో భాగంగా సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈసీఐఎల్ క్రాస్ రోడ్ లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా విఎస్ బోస్ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అనేక తప్పుడు వాగ్దానాలు చేస్తూ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరలు పెంచబోమని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలు అయిపోయిన వెంటనే కమర్షియల్ సిలిండర్ ధరలను ఎన్నడూ లేని విధంగా 993 రూపాయలు పెంచడమే కాకుండా గత 6 నెలల కాలంలో 6 సార్లు పెంచడం జరిగింది. భారతదేశ పాలక వర్గాలు మన దేశానికి జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికైనా గుర్తించి అమెరికాలో వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, అదే విధంగా ఇరాన్తో మంచి సంబంధాలు పెంపొందించుకోవాలని, ఆయిల్ సరఫరాకు ఏ రకమైన ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత మన విదేశాంగ విధానంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు, టి సత్యప్రసాద్, ఏ ధర్మేంద్ర, సిపిఐ ఉప్పల్ నియోజకవర్గ నాయకులు నారా నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం ఇరాన్ మీద దౌర్జన్యం చేయడం, ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ బావుల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచో ఇరాన్తో స్నేహ సంబంధాలు ఉన్నటువంటి మన దేశం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అమెరికాకి లాలూచి పట్టడం మూలంగా, అమెరికాకి మద్దతు చేయడం మూలంగా ఇంకా కొనసాగుతుంది. ధర పెరగడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఇక్కడే ప్రత్యక్ష సాక్ష్యం. మీరు తాగుతారు, నేను తాగుతాం, చౌరస్తారు, టీ కొట్టిందండి. ఇక్కడ ఆ టీ కొట్టు బంద్ అయింది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు లేక, కమర్షియల్ సిలిండర్లు అంటే డొమెస్టిక్ గ్యాస్ కూడా ముఖ్యంగా అనేక కారణాలు పెట్టారు. అది సరైనడానికి రావట్లేదు. ఒకటే సిలిండర్ ఉంటే అలా పనిచే సంగతులు లక్షల పై పెట్టాలి. 2 సిలిండర్లు ఉంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే డీజిల్ కూడా పెంచడం జరిగింది. ఈ డీజిల్ గ్యాస్ అట్లాగే పెట్రోల్ పెరిగే పరిస్థితి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.